వినాయక నిమజ్జనం పూర్తయింది అంటే ఖైరతాబాద్ వినాయకుడు విగ్రహం నిమజ్జనం, అలాగే బాలాపూర్ గణేశుడి విగ్రహం నిమజ్జనానికి పూర్తయితే ఇక హైదరాబాద్లో దాదాపు నిమజ్జనం పూర్తయింది అనేటివి చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉదయమే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం కూడా పూర్తయింది. ఈ లెక్కన చూసుకుంటే భారీ ఎత్తున గణనాథులంతా కూడా మరి కాసేపట్లోనే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బాలాపూర్ వినాయకుడు అలాగే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని వీలైనంత త్వరగా చేయాలనేటువంటి ఆలోచనతో అటు పోలీసులు ఇటు జిహెచ్ఎంసీ ప్రభుత్వం వీళ్ళంతా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిమజ్జనానికి వచ్చేటువంటి విగ్రహాలతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పాత బస్తీలో ప్రస్తుతం విగ్రహాల తాకిడి శోభయాత్ర విరివిగా కొనసాగుతుంది. మొజంజాయి మార్కెట్ నుంచి నేరుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండికే చేరుకునేటువంటి రూట్ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో విగ్రహాల నిమజ్జనం అంతా కూడా భారీ ఎత్తున గడిచిన 2-3 రోజులుగానే ఈ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రాసెస్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఉదయం కూడా భారీ ఎత్తున విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం కోసం కొంత బ్రేక్ ఇచ్చినప్పటికీ అప్పటికే చాలా విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి పూర్తయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మనం సెక్రటరేట్ ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. భారీ ఎత్తున జనం వచ్చారు. వినాయక నిమజ్జనానికి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున వేల సంఖ్యలో వచ్చేటువంటి విగ్రహాలని చూడటానికి తండోపతండాలుగా భక్తజనం అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఈరోజు రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఎక్కువ మెజారిటీ వినాయక విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం వరకు కూడా ఈ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియను ముగించేటువంటి అవకాశం ఉంది. పోలీసులు ముందస్తుగానే రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు కాబట్టి సహజంగానే ప్రతి ఏడాది కూడా నిమజ్జనం మరుసటి రోజు ఉదయం 10-11 గంటల వరకు కూడా కొనసాగుతుంది. అయితే ఈసారి వేల సంఖ్యలో విగ్రహాలు ముందస్తుగానే నిమజ్జనానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి వినాయక విగ్రహం నిమజ్జనం ఈ రోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలో విగ్రహాల సంఖ్య కూడా కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది అనేది పోలీసులు అటు జిహెచ్ఎంసీ అధికారులు అంచనా. కాబట్టి వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి గడువు విషయాన్ని కనుక చూస్తే ప్రస్తుతం భారీ ఎత్తున మరి కాసేపట్లోనే తెలుగు తల్లి ఫ్లైఓవర్ చుట్టూ భారీ ఎత్తున విగ్రహాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొజంజాయి మార్కెట్కి ఇప్పటికీ భారీగా చేరుకున్నటువంటి నేపథ్యంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అటు రెండు వైపులా కూడా నిమజ్జనానికి విగ్రహాలు వెళ్తున్నాయి కాబట్టి రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పోలీసు భద్రత కూడా రేపు ఉదయం వరకు కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. రైట్, ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తే విగ్రహాలకు సంబంధించి భారీ ఎత్తున విగ్రహాలు ఈ దారి నుంచే వెళ్తాయి. కానీ ప్రస్తుతం విగ్రహాలకు సంబంధించినటువంటి విగ్రహాలు పెద్దగా కనిపించకపోయినప్పటికీ నిమజ్జనానికి వచ్చేటువంటి అన్ని విగ్రహాలు అలాగే నిమజ్జన ప్రక్రియను చూసేందుకు వేలాదిగా జనం తండోపతండాలుగా వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీ ఎత్తున ఈ భక్తజనంతో నిండిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. నగరానికి ఉన్నటువంటి అన్ని వైపుల నుంచి కూడా విగ్రహాల నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభయాత్రలన్నీ కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. మరి కాసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ట్యాంక్ బండ్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీ గణనాథులతో నిండిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి గ్రహణం ఉందనేటువంటి ఒక కారణంతో రేపు విగ్రహాలను నిమజ్జనం చేయొద్దనేటువంటి ఆలోచన ఎక్కువ మందిలో ఈసారి కలిగింది. కాబట్టి ముందస్తుగానే 5వ రోజు అలాగే 7వ రోజు 9వ రోజు ఇలా వరుసగా విగ్రహాల నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ముగించేటువంటి పనిలో ఉన్నారు నిర్వాహకులు. కాబట్టి ఈసారి భారీ ఎత్తున విగ్రహాలకు సంబంధించి ఉదయం వరకే పెద్ద లైన్లో విగ్రహాలని తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర చూసాం. అయితే బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం తర్వాత భారీగా ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వినాయక విగ్రహాల శోభయాత్ర ఎంతో సందడిగా కొనసాగుతుంది. అయితే బాలాపూర్ వినాయకుడు కూడా గంట క్రితమే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండికి వెళ్ళడం, అక్కడ నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ముగిసింది. కాబట్టి భారీ ఎత్తున విగ్రహాలకు సంబంధించినటువంటి ర్యాలీలు అలాగే శోభయాత్రకు సంబంధించినటువంటి విషయాల్ని కనుక మనం చూస్తే
మొజంజాయి మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతం సందడి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. అలాగే ఓల్డ్ సిటీ చార్మినార్ నుంచి చార్మినార్లో రద్దీ తగ్గింది అంటే ఇక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోకి ఆ రద్దీ పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి ట్యాంక్ బండ్కి ఇంట్లో పెట్టేటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి వాటిని కూడా కార్లలో ఆటోల్లో తీసుకురావడానికి కూడా వెసులుబాటును కల్పించారు. ప్రస్తుతం చిన్న చిన్న విగ్రహాల నిమజ్జనానికి కూడా ట్యాంక్ బండి వరకు వస్తున్నారు. అయితే ప్రతిసారి హైదరాబాద్లో వినాయక నిమజ్జనానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, ఎంత సందడిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈసారి కూడా భారీ ఎత్తున భక్తజనం అయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి చేరుకున్నారు. వేలాదిగా విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ సుమారు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి 2,70,000 పైచిలుకు విగ్రహాల నిమజ్జనం అన్ని చోట్ల నిమజ్జనం పూర్తయింది అనేది జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆ సంఖ్య. అయితే కొన్ని గతంలో అయితే లక్షల్లో విగ్రహాల నిమజ్జనం ఉండేది ఆఖరి రోజు, కానీ ఇప్పుడు వేలల్లో విగ్రహాలు నిమజ్జనానికి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా సిద్ధం చేశారు. సచివాలయానికి ముందున్నటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా భక్తజనంతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. ఏరియల్ సర్వే కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, పోలీసు అధికారులంతా కూడా నిర్వహించారు. ప్రస్తుతం చూసినటువంటి పరిస్థితిని కనుక చూస్తే ఇప్పటికైతే ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. పూర్తి స్థాయిలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా క్రేన్ నెంబర్ 4 దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత ఈ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నటువంటి ఏర్పాట్లు, అక్కడ ఉన్నటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసినటువంటి వేదిక మీదకి ఎక్కి అక్కడ వచ్చినటువంటి భక్తులని కూడా ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా ఇంకా వేగంగా చకచక వినాయక విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికీ ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే పూర్తి స్థాయిలో అటు జిహెచ్ఎంసీ అధికారులు ఇటు పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి భక్తజనం కూడా వేలల్లో వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ఎప్పటిదప్పుడే యంత్రాలను అలాగే జిహెచ్ఎంసీ సిబ్బందిని పెట్టి క్లీన్ చేసినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనబడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి పూర్తి స్థాయిలో శోభయాత్రలన్నీ కూడా సాగర్ వైపు వస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం కనబడుతుంది. ఇలా ఉత్సాహంగా యువత అలాగే పెద్దలు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి శోభయాత్రను చూడడానికి భారీ ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. వినాయకుడి యొక్క శోభయాత్రలన్నీ కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఇవి రేపు ఉదయం 10 గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్